చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాలలో నిర్మించిన టిడ్కో గృహాలను స్థానిక శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మెరుగుపరిచేటువంటి దానికి అన్ని రకాల చర్యలు రోజు స్పెషల్ డ్రైవ్ పెట్టి తెల్లవారుజాము నుంచే శానిటేషన్ వర్కర్స్ అందరూ పనిలో ఉండాలి. పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఎక్కడైతే కూడళ్ళు ఉన్నాయో, ఎక్కడైతే డంప్ వేస్తున్నారో, ఈ డంప్ వేసేటువంటి ప్లేసెస్ అన్నీ డంప్తో ఉండకుండా క్లీన్గా ఉండాలి. దానికోసమే ఒక స్పెషల్ డ్రైవ్ పెడతా ఉన్నాం. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా పారిశుధ్యం చిలకలూరిపేటలో మెరుగుపరిస్తే ఈ అంటు రోగులు, విష జ్వరాలు బారిన పడకుండా ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్పెషల్ డ్రైవ్ పెట్టి సిల్ట్ కానీ, కాలువలు తీయటం కానీ, మెయిన్ డ్రైన్ క్లీన్ చేయటం కానీ, మెయిన్ డ్రైన్ ఫ్లో ఉండేటువంటి విధంగా చర్యలు అన్ని రకాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. నిన్న నేషనల్ హైవే వాళ్ళతో కూడా మాట్లాడి, నేషనల్ హైవే మున్సిపల్ వాళ్ళు కలిసి చిలకలూరుపేట పరిధిలో, నేషనల్ హైవే పరిధిలో మెయిన్ రోడ్డుకు రెండు పక్కల డ్రైన్స్ అన్నీ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ పంపిస్తున్నాం. చిలకలూరుపేట పరిధిలో నేషనల్ హైవేకి ఇరువైపులా పట్టణంలో వచ్చేటువంటి నీరు కానీ, నేషనల్ హైవే మీద వచ్చే నీరు కానీ రెండు కూడా పారుదల ఉండేటువంటి విధంగా. ప్రజలకు ఇప్పుడు అసౌకర్యంగా ఉంది, ఎక్కడికక్కడే స్టాగ్నేట్ అవుతూ ఉంది డ్రైన్ మూమెంట్ లేక. ఈ డ్రైన్ ఉండేటువంటి దానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎన్హెచ్ వాళ్ళతో కూడా మాట్లాడాము. ఎస్టిమేషన్స్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితోటి మనం ఏ విధంగా అసాధ్యమైనటువంటి బైపాస్ రోడ్డును తీసుకొచ్చామో టౌన్ పరిధిలో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్స్ అన్నీ కూడా పునర్నిర్మాణం చేయబోతున్నాం. ఎందుకంటే పునర్నిర్మాణమే కాదు, కొన్ని అసలు డ్రైన్ నిర్మాణమే జరగల. ఆ డ్రైన్ నిర్మాణం, పునర్నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఇదే కాకుండా చిలకలూరుపేట పట్టణంలో అన్నిటికీ మించి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే అనాథరైజ్డ్ లేఅవుట్లు ఎక్కువ ఉన్నాయి. అనాథరైజ్డ్ లేఅవుట్లు ఎవరు కూడా లేఅవుట్ పర్మిషన్ తీసుకోవట్లేదు. ఇది టౌన్ డెవలప్మెంట్కి చాలా ప్రమాదకరంగా తయారైంది. నువ్వు ఎంత లేఅవుట్ వేసుకున్నా మున్సిపల్ కానీ, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో కనుక పర్మిషన్ తీసుకుంటే పట్టణం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. జరుగుతున్న పరిణామాలు ఏంటంటే గత పాలకుల యొక్క చేతగాంతనం అనాలన్నా, గత పాలకుల యొక్క అవినీతికి పాల్పడటం అనాలన్నా, గత పాలకుల యొక్క నిర్లక్ష్యం అనాలన్నా, భవిష్యత్తు గురించి ఆలోచించకపోవటం అనాలన్నా, అన్నీ అనాథరైజ్డ్ లేఅవుట్లే ఉన్నాయి. దీనివల్ల ఏమైందంటే పట్టణంలో అభివృద్ధికి ఇది పూర్తిగా ఆటంకం కలిగిస్తూ ఉంది. ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి అనాథరైజ్డ్ లేఅవుట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిలువరించాల్సినటువంటి అవసరం ఉంది. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే ఆథరైజ్డ్ లేఅవుట్లు ఉండాలి. దానికి కావాల్సిన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, లైట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, పార్క్ ఫెసిలిటీ కానీ అన్నీ ఉండేటువంటి అనుమతులతో ఉండేటువంటి లేఅవుట్లు ఏ పట్టణానికైనా, అభివృద్ధి చెందేటువంటి పట్టణాలకి ఇది అవసరం. ప్రాథమికంగా, మౌలికంగా ఇది అవసరం. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇవి కనుమరుగైపోయినాయి. 5 ఏళ్లలో చిలకలూరుపేట పట్టణంలో లేఅవుటే లేదు. చిలకలూరుపేట పట్టణంలో 5 ఏళ్లలో లేఅవుట్ అనేది లేదు. దీనివల్ల ఏమవుతుంది, ఎక్కడ కూడా టౌన్ డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి దీని మీద ఆథరైజ్డ్ లేఅవుట్లు పర్మిషన్ తీసుకోండి. ఏ రాజకీయ నాయకుడు గడప తొక్కాల్సిన పని లేదు, ఏ మీడియాకు భయపడాల్సిన అవసరం లేదు. ఆథరైజ్డ్గా అన్ని అనుమతులతో తీసుకుంటే పబ్లిక్, ఎందుకంటే సన్న, చిన్న, మధ్యతరగతి వాళ్ళని మోసం చేయకుండా ఆథరైజ్డ్ లేఅవుట్ అయితే కొన్న వెంటనే ఇల్లు వారి స్థాయిని బట్టి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా చిలకలూరుపేటలో భావనారాయణ నగర్లో రోడ్డు లేనటువంటి ఇళ్ళు కట్టిన ఇళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయి. ముందు చూపు లేకుండా, భవిష్యత్తు ఆలోచించకుండా లేఅవుట్లు వేస్తే కొనుక్కున్న వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది. చిలకలూరుపేటలో అదే జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో అదే జరిగింది. ఇది చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాము, నారాయణ గారి దృష్టికి కూడా. ఎవరైతే చట్టబద్ధంగా లేఅవుట్ అనుమతులు తీసుకొని వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది నష్టం జరుగుతూ ఉంది.
ఎందుకు అనాథరైజ్డ్ లేఅవుట్లు అమ్ముకునేటువంటి వాళ్ళ దెబ్బకి అనుమతులు తీసుకొని అమ్ముకునేటువంటి వాళ్ళకి రేటు వ్యత్యాసం ఉంటుంది కాబట్టి వెనకబడిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ మోసపోతూ ఉన్నారు. గవర్నమెంట్ అనుమతులు తీసుకున్న లేఅవుట్లకి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే ఎవరైతే అనుమతులు తీసుకొని లేఅవుట్లు అమ్ముతున్నారో అది ప్రజల్ని రేపు భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలన్నా ఏ అనుమతులు వచ్చేటువంటి అవకాశం ఉండదు. అనుమతులు రావచ్చేమో కానీ డెవలప్ అవ్వదు. 33% కట్టించుకుంటారు, ఆ ఇంటికి ఇస్తారు, కానీ అక్కడ డెవలప్మెంట్ వచ్చే అవకాశం లేదు. అంతే కదా కమిషనర్ గారు? కాబట్టి అప్రూవ్డ్ లేఅవుట్స్కి అలవాటు పడాలి. అప్రూవ్డ్ లేఅవుట్స్ వస్తే డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చిలకలూరుపేటకు పరిమితం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా చట్టబద్ధమైనటువంటి లేఅవుట్లు ఉంటే పేద మధ్యతరగతి వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికి మున్సిపల్ శాఖ కూడా అన్ని రకాల అనుమతులు, మంచినీటి సౌకర్యం కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్ని బాధ్యతలు మున్సిపల్ కూడా తీసుకుంటుంది. 3 టిడ్కో హౌసెస్ ఎవరు చేరతారో నిరుపేదలు వారికే రైట్స్ ఇవ్వబోతున్నాం. ఒక నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, నారాయణ గారు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మీకు ఒక పక్క బ్యాంకర్స్ వేధింపులు ఉన్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోవటం వలన గృహప్రవేశం చేయకుండానే వాయిదాలు వచ్చినాయి. ఒక పక్క ఏమో రెంట్లో ఉంటున్నారు, ఒక పక్క వడ్డీలు కడుతున్నారు, మరో పక్క ఏమో బ్యాంకు మా వాయిదాలు కట్టమని తిరుగుతూ ఉన్నారు. వీటన్నిటి మీద ఒక నెలలో నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం. పల్లెటూరులో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, ఇంటికి 4 లక్షలు కట్టుకునేటువంటి వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వబోతూ ఉంది. అదేవిధంగా ఈ టిడ్కో ఇళ్లల్లో 5,500 ఫౌండేషన్ వేసింది 2,000 కదా, 1000 ఫస్ట్ 4,512. ఈ 6,512 ఇళ్ళు సుమారు 25,000 మంది ఇక్కడ నివసించేటువంటి దానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించబోతున్నాం. పోలీస్ పోస్ట్ పెట్టించాం రాగానే. ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కంట్రోల్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. బస్ ఫెసిలిటీ చేయబోతున్నాం. ఇక్కడే రాబోయే రోజుల్లో స్కూలు, హాస్పిటల్, స్టోర్సు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నాం. ఫోన్ ఫెసిలిటీ ఇవ్వబోతున్నాం. ఒక నెల రోజుల్లో 50,000 కట్టిన వాళ్ళు ఏంటి, 1,00,000 కట్టిన వాళ్ళు ఏంటి, అదేవిధంగా ఈ బ్యాంకర్స్ ఒత్తిళ్ళు ఏ విధంగా గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇవ్వబోతూ ఉంది. పేదవాడికి భారం కాకుండా ఉండే నిర్ణయం ఒక నెల రోజుల్లో తీసుకుంటారు. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే తాళాలు తీసుకొని దగ్గర పెట్టుకున్నారో చేరకుండా అవన్నీ క్యాన్సిల్ చేస్తాం. చేరటమా, తాళాలు హ్యాండ్ ఓవర్ చేయటమా డిపార్ట్మెంట్కి. ఎవరు చేరితే వాళ్ళకి, రెడీమేడ్గా చేరేటువంటి వాళ్ళకి రైట్స్ ఇవ్వబోతున్నాం. ఇది నిరుపేదల కోసం చంద్రబాబు నాయుడు గారి కళ. ఇది పట్టణాల్లో నివాసయోగ్యం లేనటువంటి వాళ్ళందరికీ షేర్ వాల్ టెక్నాలజీ 5 ఏళ్ళు గత పాలకులు నిర్లక్ష్యం చేసిన చూడండి. ఒక్కటెక్కడైనా చిన్న లీకులు కూడా లేవు, చిన్న క్రాకు లేదు, లీకులు లేవు. అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం. కాబట్టి పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేసేటువంటి పథకం ఇది. దీంట్లో నిరుపేదలే ఉండాలి తప్ప డబ్బులు ఉన్నోళ్ళు, 2 ఇళ్ళు 3 ఇళ్ళు ఉన్నోళ్ళు అద్దెకి ఇవ్వటానికో ఇది ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ కోసం నిర్మాణం చేసినటువంటి టిడ్కో హౌసెస్, దాని యొక్క కళ పేదవాడికి సాకారం చేయబోతున్నాం. దీంట్లో ఎవరు ఇంట్లో ఉంటారో వారికే ఇల్లు ఉంటుంది. ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆందోళన పడాల్సిన పని లేదు. మేము ప్రెస్ మీట్ పెట్టి టిడ్కో ఇల్లుకి ఇచ్చిన వాళ్ళు మాత్రమే టిడ్కో ఇల్లులో ఉండాలన్న ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలా మంది సార్ దగ్గరికి వెళ్ళడం, అమ్ముకున్న వాళ్ళు, తర్వాత కొనుక్కున్న వాళ్ళు కూడా సార్ దగ్గరికి వెళ్ళడం, మా దగ్గరికి రావడం కూడా జరిగింది. అటువంటి అన్నీ జరగకుండా సార్ ఏంటంటే లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి లబ్ధిదారులకి మాత్రమే ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కొన్న వాళ్ళని, అమ్ముకున్న వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దాని గురించి ఇంకా వస్తున్నారు.
అది పక్కన పెడితే సార్ చెప్పిన మాకు సంబంధించిన ఎమ్యూనిటీస్ ప్రకారం మనకి ఫస్ట్ 4512 టిట్కో వాళ్ళు మున్సిపాలిటీకి అప్పు చెప్పడం జరిగింది. అందులో మేము 3435 వరకు కీస్ ఇచ్చాం. ఆ కీస్ ఇచ్చిన వాటిల్లో ఇప్పటివరకును సార్ మీరు చెప్పిన తర్వాత నేను 2 రోజుల్లోనే మా ఇది ప్లానింగ్ అండ్ వెల్ఫేర్స్ తోటి మొత్తం ఒక 50 మంది తోటి సర్వే చేయించడం జరిగింది సార్. ఇంటింటికి వెళ్ళి ఒక మాట, ఇప్పుడు ఇంటికి వచ్చి ఎస్ఐ గారు అండ్ టీం మేము కూడా వస్తాం. ప్రతి ఇంటికి వచ్చి కూడా సర్వే చేస్తాం. సర్వే చేసిన తర్వాత నిజమైన లబ్ధిదారుడు ఉంటే వెరీ హ్యాపీ. ఒకవేళ నిజమైన లబ్ధిదారుడు కాకుండా ఒకవేళ రెంట్కుండా ఉన్నారు, వాళ్ళు జెన్యూన్ పర్సన్స్ అయితే ఓకే పర్వాలేదు. ఒకవేళ అమ్ముకొని ఉన్నారు ఎవరికైనా సరే, అమ్ముకున్న ఇంటి తాళాలు ఖచ్చితంగా అవన్నీ కూడా హ్యాండెడ్ ఓవర్ చేసుకుంటున్నాం. అయితే ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దీన్ని ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవాల్సిన విషయం లేదు. ఎవరైతే ఇప్పుడు కొనుక్కున్నారో, కొనుక్కున్న వ్యక్తి నిజంగా ఇల్లు లేకుండా అతనికి ఇల్లు నిజంగా కరెక్ట్, అతనికి ఇవ్వడమే కరెక్ట్ అని నమ్మితే వాళ్ళకే ఇల్లు ఇవ్వాలని చెప్పేసి సార్ ఆల్రెడీ క్లియర్గా వచ్చిన పెద్దలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు దాని గురించి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే దయచేసి మీరు ఎవరెవరైతే ఎన్నిళ్ళు రెంట్కి ఇచ్చారో సర్వేకి వచ్చినప్పుడు వాలంటీర్గా రెంట్కి ఇచ్చినవి అమ్మినవి కూడా క్లియర్గా చెప్పండి. మళ్ళీ మా ఎంక్వైరీలో తేలిన తర్వాత మేము అడిగిన తర్వాత మీరు బ్యాడ్ అవ్వడం కాకుండా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వండి. ఓకేనా? ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఉంటారు. లబ్ధిదారుడిని నమ్మి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లుని దురుద్దేశంతో అమ్ముంటుంటే మీరు కొనుక్కున్న డబ్బులు ఆయన దగ్గర ఉండుంటాయి. ఆ డబ్బులు కూడా మీకు ఇప్పించమని చెప్పేసి సార్ క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ను కూడా మీకు ఇప్పించే బాధ్యతని తీసుకుంటున్నారు. సో ఈ విషయాన్ని కూడా